దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులరా, మనమందరము ఈ విధంగా ఈ కూడుకులో కూడుకుని యేసయ్య నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి ప్రభువు శ్రేష్టమైన సమయాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆమెన్, ఆమెన్. ఈ దినం మరి ఈ ప్రత్యేకమైన ఈ కూడిక కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభువు నాకు ఇచ్చిన అంశం ఏంటంటే, మనము బాగుపడకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? మనము బాగుపడకపోవడానికి కారణం, గత కాలములో దేవుడు బాగు చేయువాడు అనే వాక్యం చెప్పాను. ఈరోజు మనము బాగుపడకపోవడానికి కారణం, కుటుంబాలు బాగుపడలేకపోవడానికి కారణం, మనుషులు బాగుపడలేకపోవడానికి కారణం, వ్యాపారము బాగుపడలేకపోవడానికి కారణం, కుటుంబాలు ఇల్లు బాగుపడకపోవడానికి గల కారణం. ఈరోజు ఇది అద్భుతమైన వాక్యం, ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా వినాలి. ఈ వాక్యాన్ని మనసు పెట్టి మీరు వింటే బాగుపడలేకపోవడానికి కారణాలు ప్రభువు చెప్పినప్పుడు ఆ కారణాలు ఏంటో మనం గ్రహించి, ఒకవేళ అవి మన జీవితాల్లో ఉంటే దానిని తీసేసుకుంటే వెంటనే బాగుపడిపోతాం. చెప్పండి. ఇక్కడ నుంచే నువ్వు ప్రారంభిస్తే దేవుడు మన జీవితాలలో కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మనము కన్నులారా దానిని చూడబోతున్నాం. అనేకమైన మేలులు ఈ 2024 సంవత్సరంలో చూడబోతున్నాం. వ్యక్తిగత జీవితంలో చూడబోతున్నాం. ప్రియులారా, దేవుడు చేయబోతున్నానని ప్రభు మాట్లాడాడు. చెప్పడం ప్రసంగాంశం ఏంటంటే, మనము బాగు పడలేకపోవడానికి కారణం. నీ మనసులో ఉంది, కుడితిలో పడ్డ ఎలకలో కొట్టుకుంటున్నాను, నేను చాలా ప్రయాసపడుతున్నాను. ఎంత ప్రయాసపడినా, ఏమి ప్రయాసపడినా, ఏం జరిగినా ఏమి పనవట్లా. ఇంకా ఆ రోజుకు ఆ రోజు అనుకుంటున్నాం. ఏమండి, మీరే కాదు, టీవీ ముందు కూర్చున్న వాక్యం విన్న వారందరూ, మీ కుటుంబాల్లో ఇదే. నేనెంతో ప్రయాసపడుతున్నాను, ఎంతో కష్టపడుతున్నాను. ఏమండి, ఆ రోజు బాగుంటుంది, ఈ రోజు బాగుంటుంది. ఏ రోజుకు ఆ రోజు అంటే రోజులు గతించి పోగుతున్నాయి, కానీ కుటుంబములో, వ్యక్తిలో, మనుషులు బాగు అనేది కనబట్ల. కారణం ఏంటో తెలుసా? దైవజనులను ప్రేరేపించి భారమైన ఈ కూడిక ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? మీ జీవితాలు బాగుపడాలి, మీ పిల్లలు బాగుపడాలి, మీ కుటుంబాలు బాగుపడాలి, మీరు బాగుపడాలి. ప్రతి ఒక్కరిలో ఆశిదే కదా, చెప్పండి. బాగుపడాలని ఆశగా ఉంది కదా. ప్రసంగాంశం ఏంటి చెప్పండి? మనము బాగుపడలేకపోవడానికి కారణం. మొట్టమొదటి కారణాన్ని మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మీకా గ్రంథము 6వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుతాం. 2 కారణాలు, 7 కారణాలు కాదు, 2 కారణాలు మీకు చెప్పబోతాను. కాబట్టి నీవు బాగుపడకుండా నేను మీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుచున్నాను. వినండి, ఒక్క మాటలో ఆ వాక్యాన్నంతా చెప్పాలి అంటే మీకు అర్థమైంది చదువుతుండగానే. మనము బాగుపడకుండా ఉండడానికి కారణం ఏంటండి? పాపము. అందరు చెప్పండి, ఏంటి మాట్లాడాలి? పాపము. ఏమండి, మన జీవితాలలో మనము బాగుపడలేకపోవడానికి, నీ కుటుంబమైనా, నువ్వైనా, నీ బిడ్డైనా, ఎవరైనా చెప్పండి, బాగుపడలేకపోవడానికి కారణం ఏంటంటే పాపమే కదా. బాగుపడాలని మనసులో ఆశ ఉంది, మంచిదే. నువ్వు బాగుపడలేకపోవడానికి కారణమైన పాపమును మన జీవితంలో, వ్యక్తిలో, కుటుంబాలలో, సంఘాలలో, సమాజంలో పాపమును తీసివేసినప్పుడే కదా. అపవాది అయితే మాత్రం పాపాన్ని తీయడానికి ఇష్టపడ్డాడు. సార్, మీరు అడగొచ్చు, ఏంటి సార్ నేను పాపం చేయటం ఏంటి?
పాపం క్షమించేసి పెద్ద మనుషులు తయారయ్యానుగా, మరి నేను పాపం చేయడం ఏంటి అని అమాయకంగా మీరు నా దగ్గర చూడొద్దు. వాక్యం వెలుగులో నుంచి వెళ్ళేటప్పటికి మన జాతకాలన్నీ బయటపడిపోతాయి. వాక్యం చూపించేటప్పటికి మనము ఎటువంటి వారమో ఎవరమో ఏమిటో మనకు అర్థమైపోతుంది కదా. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే పాపమును బట్టే మనము బాగుపడలేకపోవడానికి కారణం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక మాట నేను మీకు చెప్తాను. అదేంటంటే మనం ఎంత ప్రార్థన చేసినా ఏమండి దేవుడు వినటలేదు, దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వటలేదు అనే ప్రశ్న అంటే గౌరవంగా యథార్థంగా నిజం చెప్తాను. దేవుని సన్నిధిలో మీరు ఎత్తారంటే దేవుడు మీ చేయి చూశాడు. ఆమేన్. దేవుడు మీ చేయి చూచాడు. నీ ప్రార్థన వినకపోవటానికి బాగుపడలేకపోవడానికి సమాధానం దావీదు సమాధానం చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 66:18. నా హృదయములలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. అమ్మ వినండి, మన ప్రార్థన దేవుడు వినకపోవటానికి లేదా మన ప్రార్థన దేవుడు ఆలకించకపోవటానికి రీజన్ ఏంటంటే, కారణం ఏమిటంటే చెప్పండి, పాపము. అందరు చెప్పండి ఏంటి ఈ మాట అన్నవారు ఎవరో తెలుసా? దావీదు గారు అన్నారు. ఆయన అనుభవపూర్వకంగానే మాట్లాడాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నపు వేళ దైవజనుల్లో నుంచి దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న వాళ్ళారా, దేవుడు ఈ వాక్యము ద్వారా నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు కదా. ఏమండి, నేను బాగుపడలేదు, మేలు దేవుడు చేయట్లేదు, నా ప్రార్థన దేవుడు వింటలేదు అనంటే నీ మనసులో ఉండొచ్చు, నేను ఏ పాపము చేస్తున్నానని ప్రశ్న కూడా రావచ్చు. అవునా కదా? నువ్వు అవునన్నా కాదన్నా అది వాస్తవం. సందేహం రావచ్చు, ఏంటి నేను పాపం ఎక్కడ చేస్తున్నాను? ప్రతి వారం నేను గుడికి వెళ్తున్నాను, ప్రతి వారం నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ఇవ్వవలసిన దశం భాగం దేవునికి ఇచ్చేస్తున్నాను. మరి అన్నీ చేస్తుంటే నువ్వు గుడికొత్తుంటే దశం భాగం ఇచ్చేస్తున్నా, నీ ప్రార్థన అసలు ఎందుకు వింటలేదురా? దేవుడు ఎందుకు వింటలేదు? దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు? దావీదు ఎందుకు ఒప్పుకున్నాడంటే నిజమేనండి, ఇప్పుడు పాపానికి ప్రతిగా ఉన్నటువంటి రూపమైన బిడ్డను నేను చంపేస్తానని దావీదు చెప్పాడు. దావీదుతో దేవుడు చెప్పాడు. అంటే నాతాను ప్రవక్తను పంపించినప్పుడు, పాపమును గురించి గద్దించినప్పుడు, పాపము నుంచి హెచ్చరించినప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడిన తర్వాత కూడా దావీదు ప్రార్థన చేస్తాడు. ఏమని? ఆ పాపమునకు ప్రతిగా ఉన్నటువంటి ఆ బిడ్డనని, అమ్మ మామూలు ప్రార్థన కాదరా తల్లి, ఉపవాసం ఉన్నాడు. ఎన్ని మనకిలాగా ఒక పూట ఉపవాసం కాదు, 7 రోజులు. ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు? ఒక రోజు రావడానికి మనకు పెద్ద బెమ్మానం అయిపోయింది. 7 రోజులు అయితే మనమా? మరి 7 దినాలు ఉపవాసం ఉండి దావీదు గారు ఏం చేశారు? మరి ప్రార్థన చేశాడు. ఏమండి అయ్యగారు, అప్పుడప్పుడు మీరు అంటారు కదా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చేసేస్తానంటున్నాడు. మరి దావీదు గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వినలేదు? ప్రశ్న నాదే, జవాబు నాదే. ప్రాశక పాత్ర ఇలా చూస్తున్నాను. మీరు ఏమండి, మీరు అన్నారు కదా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడుగా, మరి దేవుడు ఎందుకంటే లేదండి, దేవుడు ఎందుకు సమాధానం చేయలేదండి అని అంటే అమాయకంగా నా ఒక్క చూడొద్దు. కానీ ముందుగానే దేవుడు చెప్పాడు. ఏమనంటే, ఒరే బాబు, పాపానికి ప్రతిగా చూద్దాం 2వ సమూయేలు గ్రంథం. ఏమండి బహుశా 8వ అధ్యాయం అనుకుంటా. 2వ సమూయేలు గ్రంథం ఈ ప్రస్తావన అంతా 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. ఏమండి 12వ వచనం నుంచి 12, 13 వచనాలు చూస్తే చూడండి. ఇంకా 13వ వచనం చదువుదాం. ఇదిగో నేను పాపము చేసినని దావీదు
నాతానుతో అనగా నాతాను, నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెదను. అయితే ఈ కార్యము వలన ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి. అమ్మ వినాలి, దావీదు కూడా ఇక్కడ ఏమన్నాడు అంటే నేను పాపము చేసి తినని ఒప్పుకున్నాడు. నిజమే, ఈ కూటాలు ఏంటంటే మన పాపములు దేవుని దగ్గర మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. రహస్యముగా చేసిన పాపమైనా బహిరంగంగా చేసిన పాపమైనా ఏ పాపమైనా నీవు బాగుపడాలి, నీ బిడ్డలు బాగుపడాలి, నీ కుటుంబం బాగుపడాలంటే నీవు దేవుని దగ్గర నీ పాపము ఒప్పుకోవాలి కదా. ఏం చేయాలి చెప్పాలి, ఏం చేయాలి? దావీదు ఒప్పుకుంటున్నాడు కదా. ఒరే రైట్, ఒప్పుకున్నావు కాబట్టి ఆ పాపానికి నువ్వు చావకున్నట్లుగా పాపానికి పరిహారముగా నీ బిడ్డను నేను చంపేస్తాను అని దేవుడు నిశ్చయంగా చెప్పేశాడు దావీదు గారికి. చెప్పలేదా? మరి దేవుడు చెప్పినా కానీ మరి ఉపవాసం ఉన్నాడండి. ఏమన్నాడు? ఒకరోజు కదండి అమ్మాయి, 7 రోజులు ఉపవాసం భేదం చేస్తున్నాడు. మీరు అమాయకంగా అడగొచ్చు, ఏమండి దేనికోసం అండి ఉపవాసం అంటే? ప్రభు ఆ బిడ్డను చెప్పండి, ఏమనండి? మరి దేవుడు ముందే ఏం చెప్పాడు? కొన్ని సందర్భాల్లో మనకి దేవుడు కఠినాత్ముల్లా కనపడవచ్చు, మరి ఇంకా ముందుకెళ్తే దుర్మార్గుల్లా కూడా కనిపిస్తూ ఉంటాడు. దేవుడు దుర్మార్గుడు కాదు, కఠినడు కాదు. ఆయన అర్థం చేసుకోకపోవటం మన పొరపాటు. ఓకేనా? ఇప్పుడు అమ్మ నేను పాయింట్ చెప్తున్నాను. పాయింట్ ఏంటంటే ప్రార్థన అంతకంటాడు, నా హృదయములో దావీదు గారు అన్నారు, మనం చదువుకున్నాం, నా హృదయములో నేను పాపాన్ని లక్ష్యము చేస్తే నా దేవుడు నా ప్రార్థన ఎవరి విషయములో వినలేదు. చెప్పండి, 7 దినాలు ఉపవాసం ఉన్నా సరే, ఆ బిడ్డను బ్రతికించమని ప్రార్థన చేసినా కానీ దేవుడు ప్రార్థన వినకపోవడానికి కారణము పాపమే, ఆ బిడ్డ బ్రతకకుండా ఉండడానికి కారణము పాపమే, చావడానికి కూడా కారణం ఏంటంటే పాపమే. ఈరోజు చాలా మందికి ఈ విషయం అర్థం కావట్లా. మనము బాగుపడలేకపోవడానికి ఒక కారణం. నేనేమంటానంటే పాపము పెద్దదైనా చిన్నదైనా పాపము పాపమే. చెప్పండి ఏంటది? చిన్న పాపమే అని ఊరుకుంటే కుదురుతుందా? చెప్పండి. ఒక రోజునండి మర్రి విత్తనం, ఏ విత్తనం? తాడి చెట్టు దగ్గరికి వెళ్ళిందంట. ఎక్కడి దగ్గరికి? తాడి చెట్టు గారు నాకెవరూ నివాసం ఇవ్వట్లేదు, మీరు ఇస్తారని అడిగితే తాడి చెట్టు అందంట అమాయకంగా, నా తాటాకు మీద పూర్ణం, సరేలే ఆ కొలుకుంది కదా కొలుకులు ఉండు అందంట. దేంతో? మర్రి విత్తనంతో. చిన్నదే. కొన్నాళ్ళకి ఏమైంది? ఆ చిన్న దాంట్లోంచి మొలకొచ్చింది. ఏమొచ్చింది? అమాయకంగా తాడి చెట్టు అనుకుంటుందంట ఇది ఎండకే ఎండిపోద్దులే అని అనుకుందంట. ఎవరో? తాడి చెట్టు. ఆ మొలక వచ్చి కొన్నాళ్ళకి ఏమైందండి? ఎదిగి ఓడేసి, ఏవేసి మొత్తం ఓడలు వేసి కొన్నాళ్ళకి బలి చెప్తున్నారు. కొన్నాళ్ళకి తాడి చెట్టు మీద కనపడలేదు. ఏం కనపడుతుంది? మంచి బ్రహ్మాండంగా చెప్పారు, దేవునికి స్తోత్రం. అయ్య బాబు బలి చెప్పేశారండి, దేవునికి స్తోత్రం. నీలో కూడా ఎంతగా బయలుదేరినా ఆ పాపం కొన్నాళ్ళకి నువ్వు కనపడా. అర్థమైందా పాయింట్? అది దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపం చిన్నగానే ఎంటర్ అవుతుంది మనలోకి. ఎలాగైతే ఎంటర్ అవుతుందండి? మరి చెట్టు కనపడుతుందంటే తాడి చెట్టు, పాపం కూడా అంతే. అది అదవుతుందా? అది చిన్న పాపమా పెద్ద పాపమా? పాపం పెద్దదైనా చిన్నదైనా పాపమే. అది ఏదైనా కానివ్వండి. మరి మీరు ఏడు చేసినట్టు ఏడు చేయడండి. పాపం చిన్నదైనా పెద్దదైనా పాపమే. ఓకేనా? రైట్. నేను పాయింట్లోకి వెళ్తున్నాను. నా పాయింట్ ఏంటంటే మన ప్రార్థన వినకపోవడానికి కారణం ఏంటంటే
పాపం. దానికి నిదర్శనం ఎవరంటే దావీదును గురించే దేవుడు మాట్లాడాడు. సంగమా, దేవుని బిడ్డలారా, మనము బాగుపడలేకపోవడానికి కారణం దేవుడు అంటున్నాడు పాపమే. ఇందుకే నా పాయింట్ ఏంటంటే మన ప్రార్థన వినకపోవడానికి కారణం ఏంటంటే, ప్రశ్న ఏంటో తెలుసా, నేను ఏ పాపం చేశానని పాస్టర్ గారు, విగ్రహారాధన మానేశాను, తీసేశాను, రైట్, ఓకే. ప్రతి ఆదివారం గుడికి వస్తున్నావు, రైటే. దశమ భాగం వచ్చిన దాంట్లో తీస్తున్నావు, ఓకే. తీసిన ఓకే, తీయకపోయినా ఓకే, అన్నీ ఓకే. మరి అన్నీ ఓకే అయితే పాపం ఏంటి అని అంటే చాలా ఉన్నాయి. కానీ నేను ఒకే ఒక రీజన్ చెప్తాను. ఏంటి ఆ రీజన్ అంటే, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో 23వ వచనంలో ఏమనుందంటే, నా మట్టుకు నీ నిమిత్తము అమ్మ ఏం మానేయటం, ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా నేను పాపము చేసిన. ఈ ఒక్క పాయింట్ చాలు మనకి. ఏంటి పాపం చెప్పండి గట్టిగా అమ్మ, ఏంటి ఏంటి చెప్పండి. మరి ప్రార్థన జరిగేటప్పుడు రాకుండా ఉన్న వాళ్ళందరూ ఏ లిస్టులో ఉన్నారు? నవ్వుతున్న వాళ్ళకు దండం పెడుతున్నాను. ఏంటి ఆ దండం ఏంటంటే, మీరు ప్రార్థించినప్పుడు రావాలి. ఆమేన్, ఆమేన్. నేను పెద్దగా నేనేమన్నాను, నీవు ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేయకపోవటమే. అయ్యో చేసేస్తున్నానండి. ఎప్పుడు నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన. ఒక రాసేడు పాట, నీకు కష్టం వచ్చినప్పుడు కాదు. చెప్పండి ఏంటి, అయ్యో మాట్లాడినమ్మా. నీకు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన, నీకు ఇష్టం వచ్చినప్పుడు. చూడండి, కష్టం వస్తే అందరికంటే ముందే ముచ్చేత దేవునికి స్తోత్రం. పాటగారు ఇంకా రాలేదేంటి? చూడండి, కష్టం వస్తే ఫ్యాన్ కుదురు, ఇంకా రైట్ అవ్వలేదు, ఎలా తగ్గుడికే. మరి ఎందుకు? కష్టం, బాధ, శ్రమ. ఏమయ్య ఎంత ప్రార్థన చేసినా సరిపోవట్లేదే, నువ్వు కూడా ప్రార్థన చేస్తే సరిపోద్దేమో దేవుని స్తోత్రం. ఎదనోళ్ళు ప్రార్థన చేయపోవడానికి సరిపోవడానికి ఇది ఏంటి? పందారు తక్కువైంది, టీలు పందారు వేసి ఎత్తే సరిపోవటాకే. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ప్రార్థన కాదు. నీకు బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇబ్బందులు లేకపోయినా, కష్టాలు లేకపోయినా, బాధలు లేకపోయినా నీవు దేవుని సన్నిధికి రావాలి. ఆమేన్. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆమేన్. చేసినప్పుడే కదా. ఏమండి, ప్రార్థన మానుట వలనే దేవుడు నీ ప్రార్థన వినేవాడు దేవుడే కదా. నా పాయింట్ ఏంటో మీకు చెప్తున్నాను. ఇందులో 3 రీజన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 ఏంటంటే, పాపము వలన పాపము ఉంటే దేవుడు మన ప్రార్థన వినడు. చెప్పండి, పాపం ఉంటే దేవుడు మన ప్రార్థన వినడు. దానికి ఆధారం ఎవరంటే దావీదు గారు. రెండవదిగా, పాపము ఉంటే ఆ పాపము మనల్ని ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. ఏం చేస్తుంది? సంఖ్యాకాండము 32వ అధ్యాయం దయచేసి 23వ వచనాన్ని చదువుదాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. పాపము చేసిన వారగుదురు గనుక, చూడండి, మీ పాపము మిమ్ములను పట్టుకొనునని తెలుసుకోండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే, పాపము దేవుని దృష్టికి మీరు పాపము చేసిన వారగుదురు. ఓకే, కానీ ఇక్కడ ఏముందంటే తెలుసా? నీ పాపము మిమ్ములను పట్టుకొనును. చెప్పండి, పాపం ఏం చేస్తుంది? అమ్మా, మనం అంటాం కదా, చేసిన పాపం ఊరికే పోద్ది ఏంటి అంటావు కదా నువ్వు. ఒక రోజున మా చిన్నమ్మ గారు, అంటే ప్రభువుని నమ్ముకోలేదండి. ఒక రోజున ఎందుకో మా ఇద్దరు ఏదో కాన్వకేషన్ జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు నాకు తెలిసిండే, బాబా నేను మంచి ఆవిడ, మా చిన్నమ్మ చాలా మంచిది, తనకు పిల్లలు లేకపోతే నన్ను
నేను మా ఊరు వెళ్ళినప్పుడు సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకునేది నన్ను. నేనంటే చాలా ఇష్టం. నన్ను ఎత్తుకుని మోసింది మా పిన్ని. ఊరికి ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళేది. ఒక రోజు అంటుంది, పిల్లలు కలగపోవడానికి బాధ కదండి. సమాజంలో పెళ్ళి అయిన తర్వాత పిల్లలు లేకపోతే ఆమెకే బాధ. ఒకవేళ ఆమెకి బాధ లేకపోయినా గొడ్డు మోద్ది పిల్లల పుట్టలేదని ఏం చేస్తారు చెప్పండి గట్టిగా? శుభకార్యానికి రానివ్వరు, ఎదురు రానివ్వరు. చాలా బాధగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, చాలా వేదనకరంగా ఉంటుంది. ఏమండి, ఇంతకీ విషయం ఏంటంటే సమాజంలో పిల్లలు లేకపోవడం చాలా ఇబ్బంది కదా. ఒకరోజు అంటుంది, బాబా నేను తెలిసింది ఎవరికి అపకారం చేయలేదు. ఏమండి, ఆ రోజునంటే అప్పుడు నేను మా పిన్నితో చెప్పాను. కారణం ఏంటంటే నువ్వు తప్పు చేయకపోవచ్చు, కానీ నీ పితరులలో ఎవరు తప్పు చేసినా, ఎవరు దోషం చేసినా బైబిల్ చెప్తుంది 3-4 తరాలు. చెప్పండి ఏంటి? నీ తరములో నువ్వు తప్పు చేయకపోవచ్చు, పాపము చేయకపోవచ్చు, కానీ ముందు తరములో ఎవరు పాపము చేసినా, ఎవరు దోషము చేసినా అది 3-4 తరాల వరకు పిల్లల మీద ఉంటుంది. అదవుతుందా? మీరు అడగవచ్చు, ఏంటంటే వాళ్ళ పాపం చేస్తానంటే నువ్వు ఒకటే చేయాలి, నీ దేవుడైన యెహోవాను వారు ఒప్పుకున్నట్లుగా మనము కూడా మన అతిక్రమాలు, మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. హల్లెలూయా! గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మనం ఒప్పుకున్నప్పుడే, మనము ప్రార్థించినప్పుడే, దేవుని దగ్గర అడిగినప్పుడే కదా దేవుడు మన జీవితాలలో దేవుడు కార్యము చేసేదే. అప్పుడు మా పిన్నికి చెప్పాను, ఒకవేళ మీ పితరులు ఎవరు చేసినా ఒకవేళ నీకు ఇవి కారణమేమో అని అంటే, ఈ లోపల మా చిన్న అంటున్నాడు, ఇది చిన్నప్పుడు ఏమైనా అట్టు కదండి, కంద పొందలేవు నరికేసిందేమో అన్నది. మరి ఆ చరిత్ర నాకు తెలియదు. మరి ఏమన్నా మా నత్తనేలు గారు చెప్తేనాలి, కంద ఉంటుంది కదా, తయారవ్వకుండా గొడుగులు నరికేస్తే పిల్లలు పుట్టరంట. మరి అని అంటుండే, బాబా కంద బాధలు ఇది కాదరా నాయనా, పితులు చేసిన అతిక్రమాలు, పాపాలు ఏదైనా గర్భాలు మూయబడతాయి అంటది. పిల్లలు పుట్టలేకపోవడానికి, సంతాన ప్రాప్తి కలగకపోవడానికి, కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి, ఏమండి కారణాలు, రీజన్లు ఏదైనా అవ్వచ్చు. నేనేమంటాను, దానికి కారణము పాపమే కదా. పాపము పట్టుకుంది. ఇప్పుడు ఆకాను అనే వ్యక్తి ఏం చేశాడు? దేవుడు ముందే చెప్పాడు, ఏమని? ఈ శాపగ్రస్తమైన ఈ పట్టణము గుండా నువ్వు వెళ్తున్నావు, నువ్వు దానిలో దేనినైనా నువ్వు ముట్టకూడదు. ముట్టితే ఆ వ్యక్తిని బట్టి మొత్తం సమాజానికి అందరికీ కూడా ఏమొస్తుంది? అపాయము, కష్టము వస్తుంది అని అనగానే ఆ ఎరుకో పట్టణంలో ప్రవేశించగానే బంగారపు కమ్మి కనపడిందండి. ఎంతమ్మా? ఎన్ని తులాలు తెసి? 50 తులాలు. కాసులంటే మా మేరీ గ్రేస్ మోసన్ గారు చెప్పాలి, 75 కాసులు అంట కమ్మి. 75 కాసులు కమ్మి దొరికితే ఎవడన్నా వదులుతాడా? ఒకళ్ళ మీద ఒకళ్ళు అడిపోతారు కదా. ఏమండే అంత ఎందుకు? 75 కాసులు ఎందుకు? ముక్కు పొడ అడిగితేనే మొత్తం వేచి రక్తం వేచి. ఈ ఆకారం అనే వ్యక్తి 50 తులములు 75 కాసులు ఉన్న బంగారపు కమ్మి పాపం తీసుకుని దాచుకున్నాడు. నేను అంటాను, ఎవరికి తెలియకుండా రహస్యంగా పాపం ఎవడైనా రహస్యంగా చేస్తాడు. పాపం 2వ గంటకి తెలియకుండా పాపం రహస్యంగా చేస్తాడు, ఎవరికే తెలియదండి. మా తాతయ్య మాట అనేవాడు, అతి రహస్యం పట్టబయలనేవాడు. ఇప్పుడు తెలియదండి. ఇప్పుడు ఎలా జరిగిందో చెప్తాను వినండి. ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధం జరిగిన వాళ్ళకి ఏమవుతుందంటే ఓటమే సార్. ఏమవుతుంది సార్? ఓటమే. ఇప్పుడు దేవుడు చెప్పాడు, మరి యెహోషువ గారు ప్రార్థన చేస్తున్నారు, ఏమని? ప్రభా, మరి ఎప్పుడు మా యుద్ధానికి అపజయం జరగలేదు, ఎందుకు అపాయం జరుగుతుంది? ఒరే నీలో నేను చెప్పినా జరే పాపం చేసిన ఒకడు ఉన్నాడు సార్. ఎంతమందిలో ఎలాగంటే ఏమి లేదు, ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క లైన్ పెట్టమన్నారు. అలాగా యూదా గోత్రములు జనుహు మునుమనుమడైనటువంటి కర్మీయేలు కుమారుడైనటువంటి ఆకాను అనే వ్యక్తి పాపమును బట్టి ఏమయ్యాడు? పట్టబడ్డాడు.
స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు ప్రభువా. యొక్క నైనా మొదటి ఉపవాస కూడికలోనే ప్రభువా నిదాసులను అభిషేకించి ప్రభువా ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు నాయనా. బాగుపడకపోవటానికి గల కారణాలు ప్రభువా అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. పాపమని ప్రభువా, రెండవదిగా అవిశ్వాసమని తండ్రి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అయ్యా నాయన మేము బాగుపడకుండా ఉండటానికి గల కారణము పాపమే నాయన. ఏ పాపము మా మీద ఏలుబడి చేస్తుందో నాయన, ఏ పాపమునైనా మా కుటుంబంలో ఏలుబడి చేస్తుందో, వ్యక్తిగతంగా మా జీవితంలో ఏ పాపమునైనా ఏలుబడి చేస్తుందో తండ్రి నీ వాక్యమును బట్టి ఆ పాపమును తీసివేసుకోవడానికి సహాయము దయచేయండి నాయన. అయ్యా నాయన నా తండ్రి నీ వాక్యాన్ని బట్టి ఆ పాపమును నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయము దయచేయండి నాయన. అయ్యా నా తండ్రి నాయన నీకు స్తోత్రాలు. ఆ పాపములు తీసివేసుకోవటానికి అయ్యా నాయన ప్రార్థన చేయకపోవటమే పాపమని నీ వాక్యము సెలవిస్తుంది నాయన. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఈ పాపములను ప్రభువా మేము తీసివేసుకుని ప్రభువా నాయన నీ కనికరం మేము పొందుకోవటానికి సహాయము దయచేయండి నాయన. అయ్యా రెండవదిగా ప్రభువా మాలో ఉన్న అవిశ్వాసము బాగు చేయబడాలి. అయ్యా నాయన నీకు స్తోత్రాలు తండ్రి. ఆలోచనలు రావచ్చు కానీ అవిశ్వాసం ఉండకూడదని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. అయ్యా నాయన నా తండ్రి ఎక్కడ బలహీనపడుతున్నాము నాయన నా తండ్రి, ఏ విషయంలో ప్రభువా మేము అవిశ్వాసాన్ని కనుపరుస్తున్నాము తండ్రి. అయ్యా నాయన అవిశ్వాసాన్ని తీసివేసుకుని ప్రభువా నాయన యొక్క అవిశ్వాసము బాగు చేయబట్టానికి సహాయం దయచే తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా యొక్క మొదటి నెలలోనే ప్రభు అద్భుత రీతిగా మీరు మాట్లాడారు నాయన. అయ్యా పాపాన్ని తీసివేసుకుని అవిశ్వాసాన్ని బాగు చేసుకుని ప్రభువా నీ దీవెన ఆశీర్వాదాలు మేము అందరము పొందుకునే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ యొక్క అభిషేక ప్రార్థనలోనైనా ఎంతమంది అయితే పాలు పొంది ఉన్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా నాయన మొదట నాయనా నా తండ్రి 700 స్తోత్రాల్లోనే ప్రభువా ఏకీభవించిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా నా ప్రభు సమయాన్ని నైనా సద్వినియోగం చేసుకుని ప్రభు మొదటి ప్రార్థనకే నైనా బిడ్డలందరూ వచ్చే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఈ వాక్యమును బట్టి బిడ్డలు ఆశీర్వదించండి, బలపరచండి, అభిషేకించండి. చేసిన ప్రార్థనలన్నిటినీ మీరు ఆలకించి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడినలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.